friends, welcome to our channel PR Jobs Info. Friends, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం చూడండి ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క నోటిఫికేషన్లో 7 పోస్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్. అయితే ఇది అప్లై చేయాలా వద్దా? 7 పోస్టులే ఉన్నాయి కదా, అప్లై చేయాల్సిన అవసరం ఉందా? 7 పోస్టులకి జాబ్ వస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో మీ యొక్క చాలా డౌట్స్ని అయితే నేను క్లియర్ చేయబోతున్నాను. ఎందుకంటే కామెంట్ రూపంలో, మెసేజ్ రూపంలో, కాల్స్ రూపంలో నాకు చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. సో అట్ ఏ టైమ్గా వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఫస్ట్ మనకి ఈ ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది అసలు దేని గురించి అండి అంటే, గత ప్రభుత్వం అమలు చేసి మిగిలిపోయిన పోస్టులకి ఇప్పుడు క్లియర్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో ఆర్ జనవరిలో అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పోస్టుల గురించి ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు అప్లై చెయ్యాలా వద్దా? సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏంటంటే ఇప్పుడు ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషనే కావచ్చు, 7 పోస్టర్సే ఉండవచ్చు. కానీ మీరు ఎండోమెంట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారా లేదా? ఎండోమెంట్ ఈఓ ఆఫీసర్గా అవ్వాలనుకుంటున్నారా లేదా? సో అది మీ టార్గెటే కదా. సో మీ టార్గెట్ కోసం మీరు ఏదైనా చేయాలి అంటే ఈ 7 పోస్టర్స్ వచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా అప్లై చేయాలి. సో అది ఎందుకు అప్లై చేయాలి మేడం? 7 పోస్టులకి జిల్లాకు ఒక పోస్ట్, ఆ పోస్ట్ నాకు రాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో మీకు ఇప్పుడు ఉద్యోగం వస్తుందనే కాకుండా ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారు కదండి. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది, ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది రాస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ 7 పోస్టర్స్కి మీరు నోటిఫికేషన్ అప్లై చేసి ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, క్వశ్చన్ పేపర్ ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఇంకా నేను ఎంత ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. సో అందువల్ల మీకు ఈ 7 పోస్టులకు కూడా మీరు అప్లై ఖచ్చితంగా చేయాలి. ఇది ఒక మీకు నెట్ ప్రాక్టీస్ కింద యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో కేవలం దీని ఫీజు ఎంతండి? 250 రూపీస్. సో మీ ప్రిపరేషన్ కన్నా 250 రూపీస్ అనేది ఎక్కువ అండి చెప్పండి. చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటంటే 7 పోస్టులకి ఎవరు నోటిఫికేషన్ అప్లై చేసి ఆ ఒక్క పోస్ట్కి అందరితో కాంపిటీషన్ అవుతామా అనేసి. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకు తెలీదా అండి? మీరు అంత తక్కువగా ప్రిపేర్ అయ్యారు అంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు ఇది జాబ్ ఎందుకు రాదండి జాబు? మీరు ఖచ్చితంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా గట్టిగా చదివితే, ఒక మంచి ప్రణాళిక వేసుకొని అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసి చదివితే మీకు ఎందుకు రాదండి జాబు? ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా ఈ 7 పోస్టుల గురించి పక్కన పెడితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో అందుకోసం మీరు ఈ 7 పోస్టర్స్కి కూడా అప్లై చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు చూడండి, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో మనకైతే ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది క్యారీ ఫార్వర్డ్ పోస్టర్స్ కాబట్టి. సో 2 నెలల్లో ఎగ్జామ్ జరుగుతుంది. 2 నెలల్లో తక్కువ టైమే కదండి, అంత ఎక్కువ టైం కాదు కదా. సో మీరు ఈ తక్కువ టైంలో ఎలా చదువుతారు అంటే, మీకోసం అనేది మన PR జాబ్స్ ఇన్ఫో యాప్ అయితే ద బెస్ట్ కోర్స్ అయితే పెట్టడం జరిగిందండి. మన కోర్స్ అయితే మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు బయట దొరికే బుక్స్ ఏవి చదవక్కర్లేదు, బిట్స్ ఏవి చదవక్కర్లేదు. టోటల్ కంటెంట్ కూడా మనము చాలా పర్ఫెక్ట్గా పెట్టాం. సో మీకు ఇది ప్రమోషన్ కింద కాదు, నేను నార్మల్గానే చెప్తున్నాను. సో మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి, కానీ కంటెంట్ చూడండి, మెటీరియల్ చూడండి, సిలబస్ చూడండి. సో ఇవి చూసి మీరు తీసుకోండి ఎక్కడైనా సరే. అండ్ మనకి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం సిలబస్ని ఎలా ప్రణాళిక విధంగా చదవాలనేది నేను చెప్తాను, ఓకేనా? సో నెక్స్ట్ ఎన్ని మార్క్స్ రావాలి?
సో ఇప్పుడు మనకి ఎన్ని మార్క్స్ రావాలి 300కి అంటే మాత్రం చెప్తాను వినండి. 7 పోస్టులకి ఎన్ని మార్కులు వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం మేడం, మనకి జాబ్ వస్తుంది అనేది ఎవరమూ చెప్పలేమండి. ఎందుకంటే ఉన్నవి 7 పోస్టులే, జిల్లాకి 1 పోస్టే. సో జిల్లాలో 300 మార్కులకి ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళకే జాబ్ వస్తుందన్నమాట. సో ఇది మీరు దీన్ని పక్కన పెట్టి మీరు ఒక టార్గెట్ పెట్టుకొని దానికి చదవండి, ఓకేనా. సో నెక్స్ట్, ఒకే పోస్ట్ ఉంది కదా, అది మనకి వస్తుందా? వచ్చే ఛాన్సెస్ అయితే 90% లేవని చాలామంది అనుకుంటారు, కానీ ఆ 10% గురించి మీరు ఆలోచించరు. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మీద మనకే నమ్మకం ఉండాలి. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. మన మీదే నమ్మకం లేకపోతే ఇంకా దేన్ని కూడా మనం చేయలేమన్నమాట. సో ఎందుకండి చేయలేరు? ఇప్పుడు 100 పోస్టులు వచ్చి అందులో మీరు జాబ్ కొడితే ఎలా ఉంటుంది? 7 పోస్టుల్లో ఒక జాబ్ మీదైతే అది ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. జాబు మీకు రాలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధ వస్తుందో, ఎగ్జామ్ పాస్ అయితే అంతకు 1000 రెట్లు మీరు సంతోషంగా ఫీల్ అవుతారనమాట. అందులోని 7 పోస్టులో ఒక పోస్ట్ మీరు సంపాదించగలిగితే ఖచ్చితంగా మీరు చాలా 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 గ్రేట్ అండి. సో ఈ 7 పోస్టుల్లో ఒక పోస్ట్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మీ టార్గెట్ అంతా వచ్చే రెగ్యులర్ నోటిఫికేషన్ మీద పెట్టాలన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యి ఈ డెమో ఎగ్జామ్ రాయడం వల్ల మీకు పేపర్పై అవగాహన వస్తే మీకు ఇంకా రెగ్యులర్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టే సత్తా అయితే ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్, పరీక్ష ఎప్పుడు ఉంటుంది? సో పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాబట్టి 2 to 3 monthsలో ఉంటుంది. సో మ్యాక్సిమం 2 months అంటే అక్టోబర్లో ఉంటుందన్నమాట. చూడండి, అక్టోబర్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో పరీక్షకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? పరీక్ష ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే మనకి చూడండి, ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 2 ఉంటాయండి. పేపర్ 1 పేపర్ 2. సో పేపర్ 1లో ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఫస్ట్ పేపర్ 1 అండ్ సెకండ్ వచ్చేసి మనకి హిందూ ఫిలాసఫీ సిస్టమ్ అనేది సెకండ్ పేపర్. అయితే పేపర్ 1 వచ్చేసి మనకి 150 మార్క్స్ అండ్ అలాగే పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్ అమ్మా? 300 మార్క్స్ అన్నమాట, ఓకేనా. సో ఈ 300 మార్క్స్కి మనము ఎగ్జామ్ రాయాలి. సో ఇంతకు ముందు నోటిఫికేషన్ లాగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండవండి, ఓన్లీ డైరెక్ట్ ఒకే ఎగ్జామ్ OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 300 క్వశ్చన్స్కి 300 మార్క్స్కి. సో 300 minutes ఉంటుంది అండ్ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్, నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా? నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడ అప్లై చేయడానికి అవుతుందంటే ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ మాత్రమే. సో ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగిందండి. అంటే ఓపెన్లో ఇవ్వడం జరిగింది. నాన్ లోకల్ కూడా కృష్ణాలో అప్లై చేసుకోవచ్చు. మిగిలిన ఏ డిస్ట్రిక్ట్లో కూడా లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎలా అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు, ఏ డిస్ట్రిక్ట్లో చదివిన వాళ్ళు, ఏ డిస్ట్రిక్ట్లో మీకు స్టడీ సర్టిఫికేట్ ఉందో అక్కడ మాత్రమే మీరు పెట్టుకోవడానికి అవుతుంది. కానీ అన్ని జిల్లాల వారు కూడా కృష్ణా జిల్లాకి పోయి అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్, ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలా ఆఫ్లైన్ కోర్స్ తీసుకోవాలా? సో ఆఫ్లైన్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ ఈ రెండిట్లకి తేడా ఏంటి అంటే, ఆన్లైన్ కోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ముందుగానే మన దగ్గర కోర్స్ అంతా ఉంటుంది. మీకు ఏ టాపిక్ ముందు చదవాలి, ఏ టాపిక్ తర్వాత చదవాలనేది ఆప్షన్ కింద ఉంటుంది. అండ్ మీరు ఎందులో వీకో దాని మీదే మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు. అండ్ 24/7 మీరు ఎప్పుడైనా సరే చదువుకోవచ్చు, ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే అలా అవ్వదు కదండి. సో రోజుకి కూడా మనకి 2-3 చాప్టర్లు ఒకవేళ చెప్పినా సరే ఈ సిలబస్ మొత్తం కవర్ అవ్వడానికి అసలు 2 months సరిపోవండి. సో అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ కాదు, ఆన్లైన్ కోర్స్ ఈజ్ ద బెస్ట్ అన్నమాట, ఓకేనా. ఇది నా ఒపీనియన్. ఇది మీ ఒపీనియన్ ఎలా ఉన్నా సరే నెగిటివ్గా మాత్రం తేవద్దు, సరేనా. ఇది ఏంటంటే ఇది ఆఫ్లైన్ కోర్స్ ఏంటంటే మనకి టైం చాలదు, మనం సిలబస్ కంప్లీట్ చేయలేము అనమాట, అర్థమైందా. సో ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే ఎప్పుడు ఏ టైంలోనైనా మనం అవైలబుల్ టైంలో చదువుకోవచ్చు. సో మనకి చాలామంది తెల్లవారు ఉద్యోగం చేస్తూ ఈవినింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ కోర్స్ ఇస్ ద చాలా బెస్ట్. సో మీ అందరికీ మన కోర్స్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను.
చూడండి ఇక్కడ మన యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంది కదండి. సో ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ ఉంటాయి. ఇందులో హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ జనరల్ స్టడీస్ మీద, టెస్ట్ సిరీస్ హిందూ ఫిలాసఫీ మీద సపరేట్గా ఉంటుంది. అయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ వస్తుంది కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్. ఇలా ప్రతి ఒక్క ఫోల్డర్ కూడా జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీలో ఉండే ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది మీకు డెమోగా శాంపుల్గా చూపిస్తున్నాను. అలాగే హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ ఓపెన్ చేస్తే రామాయణం, మహాభారతం, సో దేనికి అదే ఫోల్డర్లో ఉంటుంది సపరేట్గా. భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయాగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి అండ్ ల్యాండ్ రికార్డ్స్, హిందూ కుటుంబ వ్యవస్థ, దేవాలయ ఆదాయ వనరులు అన్నీ కూడా ఇలానే సపరేట్గా ఉంటాయి. అండ్ టెస్ట్ సిరీస్ గురించి వస్తే కూడా చూడండి రామాయణంలోనే ఉంటాయి, మహాభారతంలోనే ఉంటాయి, భాగవతమే ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ఇవి రామాయణం ఇప్పుడు ఓపెన్ చేశారనుకోండి ఎలా వస్తుందంటే రామాయణంలో ఉండే కాండాలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఇలా కాండాల వైజ్గా కూడా మీకు బిట్స్ ఉంటాయి. సో దాంట్లోనే ఆ బిట్సే ఉంటాయి. క్లమ్జీగా అన్నీ ఒకే దగ్గర ఉండవు, సపరేట్గా మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూడండి రామాయణం క్లాసు ఇప్పుడు ఒకరు ఫస్ట్ బాలకాండ చదివారు. సో బాలకాండ చదవగానే దాని మీద మీకు అవగాహన వచ్చిందా లేదా అనేది ఈ రామాయణం టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసి బాలకాండ మీద ఉన్న బిట్స్ని టెస్ట్ రాస్తారనమాట. సో ఆ విధంగా మీకు డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మీకు ఇంకొక అడిషనల్ బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే చూడండి మన దగ్గర పీపీటీస్ పిక్చర్ ఓరియంటల్ రూపంలో చాలా అద్భుతంగా చేయడం జరిగిందండి. సో ఈ విధంగా పిక్చర్స్తో మనం స్లైడ్స్లో ఇలా ఇస్తున్నాం. ఇది ఎక్కడా లేదండి. అండ్ రామాయణం, మహాభారతం కానీ ఏదైనా సరే మీ దగ్గరే జరిగినట్టుగా మీకు చాలా అర్థమైనట్టుగానే మేము పీపీటీస్ తయారు చేసాం. అండ్ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చే రూపంలో ఉండేవి హైలైట్ చేసి కూడా మేము పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇది రామాయణంలో బాలకాండలోని పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన చూసారా, శ్రీరాముడు, సీతకు సీత, వాళ్ళ పిక్చర్స్. అండ్ అలాగే పురాణాల నుంచి ఒక స్లైడ్ మీకు ఎగ్జాంపుల్గా పెట్టాను. ఆగమ శాస్త్రం నుంచి ఇలా ఉంటుంది డిజైన్. అండ్ అలాగే కర్ణుడి కుటుంబం అంటే మహాభారతంలోని కర్ణుడి గురించి ఒక స్లైడ్ పెట్టాను. అండ్ అలాగే భూ రికార్డ్స్ గురించి ఒక స్లైడ్ పెట్టాను. సో ఇంత పిక్చర్ ఓరియంటల్గా మంచి డిజైన్తో మీకు పీపీటీస్ తయారు చేసి మెటీరియల్ అందజేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని చూస్తే మీకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ డెమో మెటీరియల్ కూడా ఉంటుంది. సో అవి చూస్తే కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ డిజిటల్ క్లాసెస్, సో డిజిటల్ బోర్డు మీద మీకు హెచ్డి క్వాలిటీతో క్లాసెస్ చేయడం జరిగింది. మెటీరియల్ ఇంతకుముందు చూపించాను కదా పిక్చర్ ఓరియంటల్లో అద్భుతంగా చేయడం జరిగింది. అండ్ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్గా మనం చేయడం జరిగింది. సో ఇంతకంటే మంచి కోర్స్ అనేది మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరికితే మీరు తీసుకోవచ్చు, లేదా మన దగ్గర కూడా తీసుకోవచ్చు. సో ఒకసారి ఎక్కడ మీరు ఏ ఛానల్లో తీసుకున్నా సరే ఎక్కడైనా తీసుకోండి, నేను ఒక్కదాని గురించి అయినా చెప్పను, ఎక్కడ తీసుకున్నా సరే కంటెంట్, సిలబస్, మెటీరియల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని తీసుకోండి. మీరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాసెస్ అండ్ ఫ్రీ మెటీరియల్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇందులో వీడియోలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇంకేమైనా నోటిఫికేషన్ గురించి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ దాంతో పాటుగా ఇంకా డౌట్స్ ఉంటే నాకు నేరుగా కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.